MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చర్లలో మత్స్యకార వృత్తి పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నారు. 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా పహల్గావ్ ఉగ్రవాద దాడి పిరికి పంద చర్య అన్నారు చంద్రబాబు. దేశ ప్రయోజనాలకు ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా అండగా ఉంటుందని మోదీకి తెలిపారు సీఎం. ఏపీ అభివృద్ధి ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. హైదరాబాద్ HICC వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ 2025 జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా ఈ సదస్సులో స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ జరగనుంది. రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లపై తరలిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదులో కోరింది బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ బహిష్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కంప్లైంట్ చేసింది. ఓటు హక్కును బాయ్కాట్ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ భూములపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సమగ్ర విచారణ జరపాలని కోరారు. తిరుపతి దివ్యారామం క్షేత్రంలో చెట్ల నరికివేతపై, శేషాచలంలో ఫెన్సింగ్ ధ్వంసంపై నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా వైసీపీనే అధికారంలో ఉందని ఓ జిల్లా పోలీస్ అధికారి భ్రమలో ఉన్నారన్నారు. తెలుగుదేశం జెండా అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. క్రమశిక్షణతోనే అన్ని భరిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో వర్మ అసహనానికి గురయ్యారు. పరోక్షంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పై ట్వీట్ చేశారు వర్మ. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. A6 సజ్జల శ్రీధర్ ను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. హైదరాబాద్ లో శ్రీధర్ ను అదుపులోకి తీసుకుంది సిట్. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో శ్రీధర్ ను హాజరుపరచనున్నారు అధికారులు. భారత సమ్మిట్ చారిత్రకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో కొనసాగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులిచ్చారన్నారు. సోషల్ జస్టిస్, శాంతి అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు చెప్పారు. కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు పర్యాటకులు. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్ చేరుకున్న 116 మంది పర్యాటకులకు స్వాగతం పలికారు కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంతరావు. క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్టీలు మద్దతు పలకాలన్నారు మైనపల్లి. బీఆర్ఎస్ సభను రద్దు చేసుకోవాలని ఆయన కోరారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం చేపట్టే ప్రతి చర్యకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. పీఓకేను భారత్లో విలీనం చేసుకోవాలని రేవంత్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ర్యాలీకి సీఎం రేవంత్ హాజరయ్యారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరిగిన ర్యాలీలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హాజరై సంఘీభావం పలికారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హన్మకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. నయీం నగర్ నుండి పోలీస్ హెడ్ క్వార్టర్ సర్కిల్ వరకు క్యాండిల్స్ తో పాదయాత్ర చేసి మృతులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ప్రజలు. ఉగ్రవాదం నశించాలని, టెర్రరిస్టులను అంతం చేయాలని నినాదాలు చేశారు. వరంగల్లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా వరంగల్ చౌరస్తా నుంచి మండి బజార్ వరకు కొవ్వొత్తులు చేపట్టి నిరసన చేపట్టారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. కశ్మీర్లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా వికారాబాద్ లో డాక్టర్లు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిలో అమరులైన పర్యాటకులకు ఘనంగా నివాళులర్పించారు డాక్టర్లు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టెర్రరిస్టులను అణిచివేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో హిందువులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దొంగచాటుగా వచ్చి అమాయక టూరిస్టులను చంపారన్నారు. ఉగ్రదాడి మృతులకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
పాకిస్తానీలను వారి దేశాలకు పంపాలన్న కేంద్రం ఆదేశాలతో తెలంగాణ అప్రమత్తమైంది. పాకిస్తానీలు వెంటనే భారత్ ను వీడాలని సూచించారు డీజీపీ జితేందర్. మరో 2 రోజుల్లో వారి వీసాలు రద్దవుతాయని చెప్పారు. తెలంగాణలో అక్రమంగా ఉండే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరులో సిపిఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రదాడులను కేంద్రం అంతం చేయాలని డిమాండ్ చేశారు. మానవహారం నిర్వహించి మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు స్థానికులు. తమను పర్మనెంట్ చేయాలని కోరుతూ పార్ట్ టైం అధ్యాపకులు హైదరాబాద్ ఓయూ పరిపాలనా భవనం వద్ద నిరసన చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా వంటవార్పు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చాలని జీతాలతో ఎలా జీవించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నూలులో తక్కువ ధరకే కేజీ బంగారం ఇప్పిస్తానంటూ మోసం చేశారు దుండగుడు. 48,50,000 రూపాయలతో నిందితుడు పరారయ్యాడు. కర్నూలులో బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగారెడ్డి జిల్లా హైత్నగర్ కు చెందిన నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 46 లక్షల రూపాయలు రికవర్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించింది తెలంగాణ హైకోర్టు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. మాజీ మంత్రి విడతల రజనీ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు 41A సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీని ఆదేశించింది. ఏసీబీ విచారణకు సహకరించాలని రజనీకి హైకోర్టు సూచించింది. ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలపై కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టారు. స్థానిక ప్రజలను బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. మావోయిస్టులు అమర్చిన బాంబులను పేల్చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా సరిహద్దులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,600 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,300 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1,550 రూపాయలకు పెరిగింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టసభలకున్న అధికారం చెల్లుబాటయ్యే చట్టాన్ని రూపొందించామని ఇందులో పేర్కొంది. చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టేయాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్రం. సావర్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. స్వతంత్ర సమర యోధులను ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు కాదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి రాహుల్ పై క్రిమినల్ చర్యల ప్రక్రియను సుప్రీంకోర్టు నిలిపివేసింది. క్లాసిక్ క్రీడా పోటీలకు పాక్ జావెలిన్ ఆటగాడిని పిలవడాన్ని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సమర్థించుకున్నారు. ఒక క్రీడాకారుడిగా మరో క్రీడాకారుడిని ఆహ్వానించాను తప్ప అందులో ఎక్కువ తక్కువ ఏం లేదని ఇన్స్టాలో నీరజ్ పోస్ట్ చేశారు. తన నిజాయితీని ప్రశ్నించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ అమృత్సర్ లోని ఒక పొలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 హ్యాండ్ గ్రెనేడ్లు, 4 పిస్టల్స్, 4.5 కేజీల ఆర్డీఎక్స్ ఉంది. పెద్ద మొత్తంలో బుల్లెట్లు కూడా దొరికాయి. మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ. రవిశంకర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వైట్ మూవీలో నటిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంతితో పాటు బ్యాట్ తోనూ సమిష్టిగా రాణించింది సన్ రైజర్స్. చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. మొదట హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆల్అౌట్ అయింది. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. సిఎస్కే నిర్దేశించిన 155 పరుగుల చేతన్ను ఆ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఇషాన్ కిషన్, కమిందో మెండిస్ రాణించారు. ఈ ఫలితంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి చెన్నై జట్టు అధికారికంగా నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ తో ధోని తన సుదీర్ఘ కెరీర్ లో మరో మైలురాయి చేరుకున్నాడు. T20లలో మాహికి ఇది 400వ మ్యాచ్. భారత్ నుంచి రికార్డు సాధించిన వారిలో అతడు 4వ క్రికెటర్. ఈ జాబితాలో రోహిత్ శర్మ 456 మ్యాచ్లు ఆడి తొలి స్థానంలో ఉండగా దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ ధోని కంటే ముందున్నారు. ఈ ఫార్మాట్ లో ధోని 7,500కు పైగా పరుగులు చేశాడు.
MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా ఇంకా మరెన్నో.